నాకు ఈ ఉద్దిపప్పు వడలకి దగ్గర సంబంధమే ఉందండోయ్. ఏందక్క అట్లా అంటావు అనుకుంటారేమో. వీడియో లాస్ట్ వరకే చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఒకరోజు అయితే మాత్రం అంటే పెళ్ళైన కొత్తలో ఒకరోజు మా ఆయన్ని అడిగాను అనమాట, ఇట్లా ఉద్దిపప్పు వడలు చేయనా నేను అంటే చెయ్యి అన్నారు. అక్కడికి అడిగారు, నీకు పర్ఫెక్ట్గా వస్తేనే చెయ్యి లేకపోతే ప్రయోగాలు చేయకొని. లేదు లేదు నేను కాన్ఫిడెన్స్గా చెప్పాను, నాకు వచ్చు బాగా చేస్తాను అని చెప్పి. ఇంకేముంది ఆయన చెప్పారు కదా అని చెప్పి పప్పు అయితే నానబెట్టేసా. పొద్దున్నే లేవగానే మిక్సీకి అంతా పట్టించేసినాను. ఇంకా డీప్ ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఏం చేశానో ఏమో తెలీదు, పిండి ఫాల్టా, పప్పు ఫాల్టా, లేకపోతే నేను చేయడంలో ఏమన్నా ఫాల్టా, ఆయిల్ ఫాల్టా, ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. అసలు పెనంలో ఒక్కొక్క వడ వేస్తుంటే ఒక్కొక్కటి కాస్త సీమ టపాకాయలు వేలినట్టు ఫలాన్ని వేలిపోయినాయి. ఆ పేలడం కాస్త ఇట్లా నా ముఖంలో అంతా వేడి ఆయిల్ పడి ముఖం అంతా కూడా బాగా బొబ్బలు వచ్చేసింది. ఆ రేంజ్లో పగిలినాయి అవి. రీజన్ ఏంటో అర్థం కాలేదు. దెబ్బకు మా ఆయన అయితే పిండి అంతా తీసి డస్ట్బిన్లో పడేసినాడు. ఒక 2 సంవత్సరాలు అయితే వాటి జోలికే పోలేదు. ఇంటికి పోయినప్పుడు మా అత్తనో మా అమ్మనో అడుక్కొని చేసుకొని తినడం తప్పితే ఇంక ఇది అయ్యేలా లేదని చెప్పి ఒకసారి ఇంకా మా అమ్మని అడిగి దగ్గరుండి నేర్చుకున్నాను అనమాట. సేమ్ మా అమ్మ ఎలా చెప్పిందో నేను కూడా అప్పుడు అలానే చేసినట్టున్నా. కానీ ఎందుకు అలా పేలినాయో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఉద్దిపప్పు వడలన్నా ఏందక్క బూరెలు చేసి పెట్టినావు అని. నేను 10 వడలు వేసినానంటే దాంట్లో 1, 2 మాత్రమే షేపులు వస్తాయి, మిగతాది ఏది షేపులు రావు. కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఈవెన్ నా చిట్టి తల్లి కూడా చాలా ఇష్టంగా తినేస్తుంది. మీకేమనిపిస్తుంది? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.